yeah, Sai Karthik garu, songs are really good. Paatal chala chala baagunnai. And Karthik, the director of this film, the teaser look really promising and chala baagunnai. I'm trying to speak in Telugu. I'm sorry if I'm wrong somewhere. And yeah, I wish all the best to the whole team of Bham Bholenath. I really love the title. And by the way, I know the story of this film. I was approached in the beginning. And yeah, Naveen, all the very best, Naveen, Mr. Pradeep, and Pankaj, and Navdeep. Thank you so much. It was pleasure being here. Thank you. I wish Naughty Boy, Mana Navdeep, and darling Naveen Chandra, and అందరు అత్తల ఫేవరెట్ అల్లుడు మన ప్రదీప్. గుడ్ లక్. ట్రైలర్ చాలా ప్రామిసింగ్గా ఉంది. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ గుడ్ లక్. అవి ఫస్ట్ గుడ్ బ్యాడ్ కరెక్ట్ సరిపోయండి. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే పర్ఫెక్ట్గా సూట్ అయింది అగ్లీ. డైరెక్టర్ గారు వన్స్ అగైన్ లౌడ్ అప్లాస్ ఫర్ యూ. అగ్లీ పర్ఫెక్ట్గా సరిపోయింది. బ్యాడ్ కూడా ఓకే, బికాస్ గెడ్డం జుట్టు బ్యాడ్, చాలా బ్యాడ్. అసలు ప్రాబ్లం ఏంటి తెలుసా? గుడ్డే ప్రాబ్లం. నేను గుడ్ ఏంటి అసలు? ఏ యాంగిల్లో గుడ్డు ఉంది చెప్పు. నాలో గాడిది గుడ్డు తప్ప ఎక్కడన్నా గుడ్డు ఉంది నాలో? నువ్వు నాకంటే పెద్దోడివి. ఒక పాయింట్ చెప్పు నాలో గుడ్డు పోని. ఒక్క గుడ్ పాయింట్ చెప్పు. ఇదిగో ఇదే ఒప్పుకోవడం. మీరు స్టార్టింగ్ అండి ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ కార్తికేయ అని చెప్పేసి దీనిలో వస్తుందండి. అండ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ కార్తికేయ రాజేష్ భాయ్, నిజంగా ఈరోజు వీ హావ్ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. ఎందుకంటే డిఫరెంట్ కథల్ని ఈ మధ్యకాలంలో ప్రొడ్యూసర్స్ యాక్సెప్ట్ చేసి దాన్ని ఒక హిట్ అవుతా లేదా అని చిన్న డౌట్తో వెళ్తారు కదండి. దట్స్ రియలీ గ్రేట్. అండ్ ఐ రియలీ వాంట్ ఇట్రండి ముందుకు రండి. వెల్, నాకు ఆయనకి యాజ్ వెల్ as ఇక్కడ చందు ఉన్నాడు కదండి, మా కార్తికేయ డైరెక్టర్, మా ముగ్గురికే తెలుసండి సినిమా రిలీజ్కి ముందు ఎంత టెన్షన్ మేము అనుభవించాము. అండ్ రిలీజ్ అయిన తర్వాత రియలీ ఐ వాంట్, ఇప్పుడు మేము ఎంజాయ్ చేస్తున్న సక్సెస్ అంతా ఐ రియలీ వాంట్ థ్యాంక్ హిమ్. థ్యాంక్ యూ బ్రో, సీరియస్లీ. అండ్ నేను కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను బికాజ్ ఐ హ్యావ్ కమ్ హియర్ ఫర్ హిమ్. అండ్ నాకు తెలిసి రాజేష్ గారితో ఏ హీరో కానీ, ఏ హీరోయిన్ కానీ, ఏ యాక్టర్ కానీ, ఏ డైరెక్టర్ కానీ హ్యాపీగా సినిమా తీసుకోవచ్చండి. అంత మంచి పర్సన్ అండ్ అంత సూపర్ ప్రొడ్యూసర్. సో ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ ఐ విష్ భమ్ భోలేనాథ్ హ్యూజ్ సక్సెస్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అండ్ మీకు యాజ్ ఇట్ ఈస్ ఆ సక్సెస్ స్ట్రీక్ నడుస్తూ ఉండాలని నేను కోరుతున్నాను. ఈ సినిమాలో ప్రతి ఒక్క టెక్నీషియన్ ఎంచుకున్నదండి, రైట్ ఫ్రమ్ పోస్టర్ డిజైనర్స్ అనిల్ భాను నుంచి మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్, కెమెరామ్యాన్ బర్నీకే ధర్ని గారు, ఎడిటర్ ప్రవీణ్ పుడి, ఫెంటాస్టిక్ టెక్నీషియన్స్ని ఎంచుకున్నారండి. అది కాకుండా యాక్టర్స్ అండి, ముగ్గురు నవదీప్, నవీన్, ప్రదీప్. లిటరల్గా ఒక్కొక్కరికి ముగ్గురు ఒక్కొక్క విషయాన్ని నేను పెద్ద ఫ్యాన్ని. నవదీప్ అయితే హీస్ వే సీనియర్ టు మీ, మాతో పాటు ఉన్నా కూడా హీస్ వే సీనియర్ టు మీ. ఎప్పుడు మాకన్నా ఎప్పుడో ముందు లాంచ్ చేయడు. అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ యాక్టర్, ఫినామినల్ ఎనర్జీ లెవెల్స్. సో కంప్లీట్ క్రెడిట్ టు ద డైరెక్టర్. ఫెంటాస్టిక్ సెలెక్షన్ బ్రదర్. మీరు ఎక్కడున్నారో కానీ బిగ్ హలో. ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా నచ్చింది, ఇమీడియట్గా ఫోన్ చేసి కూడా చెప్పాను. సో ఈ అన్నిటికన్నా ఈ సినిమాకి బ్యాక్ బోన్కి నిలిచిన ప్రొడ్యూసర్ గారు, ఎందుకంటే వీళ్ళందరినీ నమ్మడం చాలా ఇంపార్టెంట్. ఒక సినిమాని టేక్ ఆఫ్ చేసి రిలీజ్ చేయడం ఎంత కష్టం అని మా అందరికీ తెలుసు. సో ఇలాంటి ఒక సినిమాని ఇక్కడ దాకా తెచ్చినందుకు థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. अरे आ आ ई ई बम बोलेना, यह है ए बी सी डी बम बोलेना, बोलो बम बोलेना, बम बोलेना. पुरुषु अंटे बम बोलेना, बोलेना बొమ్మ పడునోయ్ బం బోలేనా, ఈ పర్సు ఖాళీ. వీళ్ళ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని, బాగా ఆడాలని. డెఫినెట్గా ముగ్గురు సూపర్ యాక్టర్స్, ఈ ముగ్గురు యాక్టర్స్ కలిసి చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సక్సెస్ ఇంత మట్టుకు రాలేదు. ఇప్పుడు డెఫినెట్గా ఈ సినిమాతో చెప్పినట్టు మన యువ హీరోలందరూ చెప్పినట్టు డెఫినెట్గా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి కార్తిక్ మ్యూజిక్ ఎప్పుడూ లాగానే బాగుంటుంది. సాయి కార్తిక్కి ఈ సినిమా పెద్ద సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. I would like to thank Chandu, because of whom I am here. Thank you, Chandu. Elbide. Bojanu time ఉంది Chandu. Anyways, and next Rajesh garu, thank you Andy, thank you very much.
సో సీరియస్లీ గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ అండి. బికాస్ కార్తికేయ కానీ ఇది కానీ అంటే కమర్షియల్ కాకుండా అవి చేయడం సీరియస్లీ చాలా గట్స్ ఉండాలి. వెళ్ళి కథ చెప్పగానే ఒప్పుకున్నారు ఆయన వెంటనే. నేను అన్నాను కూడా, సార్ మార్కెట్ ప్రైస్ మించి కొంచెం బడ్జెట్ అవుతుంది, వాట్ యూ సే అంటే, నో ఇష్యూస్, ఐ బిలీవ్ ఇన్ స్టోరీ, మనం వెళ్దాం అన్నారు. సో బడ్జెట్ ఎక్కువ పెట్టి చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ది స్టోరీ. ఇంకా ఆర్టిస్టుల గురించి ఆల్రెడీ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చెప్పేశారు, నాని గారు కానీ వాళ్ళు కానీ అందరూ, నవదీప్ గారి గురించి, నవీన్ చంద్ర గురించి అందరూ చెప్పేశారు. ఇప్పుడు నేను చెప్తే ఏదో రొటీన్గానే ఉంటుంది. యాక్చువల్లీ ఎప్పుడు చెప్పేది అన్నవాకండి, ఎందుకంటే బంబోలేనాథ్ ఫస్ట్ టైం ఇంత ఎనర్జీ టీంతో వర్క్ చేస్తున్నాను. ఫుల్ లెంత్ యంగ్ టీం, ఎవరు నన్ను రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు లేరు. చాలా హ్యాపీగా వర్క్ చేశాను. నవదీప్ గారు, నవీన్ చంద్ర గారు అండ్ ప్రదీప్ అండ్ నవీన్ అందరూ చాలా హ్యాపీగా ఉంది. బంబోలేనాథ్ సాంగ్ మేము అదే యాక్చువల్లీ చేసింది లాస్ట్ సాంగ్ అది, కానీ అదే మెయిన్ సాంగ్ అయింది, అదే ఫస్ట్ సాంగ్ అయింది, అదే టైటిల్ అయింది. ఆ సాంగ్ మీరందరూ విని ఆడియో విని బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మా రాజేష్ గారు, నేను రాజేష్ గారితో ఎంత హ్యాపీ అంటే, ఒక ప్రొడ్యూసర్గా వచ్చి ఎంతో చాలా మంచి ఫ్రెండ్ అయిపోయిన ఒక వ్యక్తి అయినా అంతే, ఇంకా అంతకన్నా ఏం చెప్పలేను. ఈ సినిమా సూపర్ హిట్ అంతే. I don't know Telugu, but I'm learning, and I'll try speaking in Telugu, but I highly apologize if I go wrong somewhere. Bambolinath na debut movie. Bambolinath movie to nenu టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంటర్ అవుతున్నందుకు చాలా చాలా హ్యాపీ ఉంది. వెల్, ముందు RCC Entertainments, thank you so much for giving us the stage. Today we are here is because of RCC Entertainments. The entire team is here because of RCC Entertainments. So thank you so much for giving us this platform, Rajesh Garu. Thank you so much. He's been the head of the family, and it's his tremendous efforts because of which we have completed the shoot, and today we are here for this beautiful evening. So all thanks goes to him. Navdeep is a very talented actor, and you know, he will not give more takes, so you also have to be equally quick. So I was very scared and I was very nervous, but the time I met him, I was at an ease because he made me so comfortable, and throughout the shooting days, we had lots of fun. He's been a huge support to me, from explaining me the scenes in Hindi, to helping me with the language, to everything. He's been a great support. బంబోలేనాథ్ అండి, ఇది ఎపిక్ మూవీ ఏం కాదు, ఇట్స్ ఏ ఫుల్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉన్న జోనర్ అండి. ఇది మీరు డెఫినెట్గా మీరు తీసుకున్న ప్రతి రూపాయికి మీరు డెఫినెట్గా నవ్వుకొని వెళ్తారు. ఇట్ గివ్స్ ఏ జస్టిస్ ఫర్ యువర్ మనీ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ మై టీమ్, చాలా కష్టపడి పనిచేశారండి. ఈ సినిమాను కూడా కార్తికేయలాగే ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మై టీమ్. And I'll be very short and quick. First of all, I want to thank Rajesh Garu and Kartik Garu for believing in me, and thanks a lot everybody here right now, because it was my dream to be in Telugu industry, and I'm here right now. So it is because of all of them. So I just want to say, go home and watch the videos and like it. Do go and watch the movie Bambolinath. Thanks to Kartik Garu and Rajesh Garu, Navdeep ji, Naveen ji, and entire team of Bambolinath. I wish all the best for our team, and I need your support and blessing. And go and watch the film. Thanks a lot. చాలా పెద్ద టీం మాది అని అనుకున్నాం మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు, బట్ ఇట్ ఇస్ నిజంగా ఒక చిన్న ఫ్యామిలీ లాగా, చిన్న యూనో ప్రతి టీంలోనూ తక్కువ మందే ఉన్నారు. మామూలుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ 11 మంది, ప్రొడక్షన్లో 15 మంది, అలా కాకుండా వెరీ లిమిటెడ్ క్రూతో, లిమిటెడ్ బడ్జెట్తో ఒక మంచి సినిమా తీయడానికి ఫస్ట్లీ మా డైరెక్టర్కి ఐ హ్యావ్ టు థ్యాంక్ స్పెషల్లీ. సో ఇలా ఈ జర్నీలో ఇంకొంచెం ముందుకు వెళ్తే ప్రవీణ్, కిరీటి అండ్ అలాగే మా నవీన్, వీళ్ళు కూడా ఏ రోజు ఎక్కడ ఇది కథ మేమెవరూ కలిసి షూట్ చేయలేదు. క్లైమాక్స్ వరకు 3 కథలు ముగ్గురం డిఫరెంట్గా షూట్ చేశారు మా డైరెక్టర్. బట్ స్టిల్
ఏ షూట్లో ఏం జరుగుతుందని అందరం కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అండ్ ఇట్స్ వండర్ఫుల్ జర్నీ. అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్. లేదండి, లైక్ ఇట్స్ వెరీ గుడ్ స్క్రిప్ట్. నవదీప్, నేను, ప్రదీప్ చాలామంది ఉన్నాం సినిమాలో. అండ్ మేమేం కాదండి, మేము డైరెక్టర్ ఎలా చెప్తారో అలా చేసాం, కానీ స్క్రిప్ట్ స్ట్రాంగ్గా ఉంది. సో స్క్రిప్ట్ గెలిస్తే మేము గెలిచినట్టే. సో థ్యాంక్స్ టు ద డైరెక్టర్ అండ్ ద హోల్ టీమ్. సో డైరెక్టర్ గెలిస్తే మేము గెలిచినట్టే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ అండ్ బం భోలేనాథ్. సో 100% ఎంటర్టైనర్ అండి. 3 కథలు ఉంటాయి. అంటే క్లుప్తంగా చెప్తాను, ఎక్కువ చెప్తే బాగోదు కాబట్టి. ట్రైలర్ చూసి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ కంప్లీట్లీ 100% ఎంటర్టైన్మెంట్ అండి. అదే అక్కడ స్టేట్మెంట్ కొంచెం మిస్ అయింది. సో ఇట్స్ కంప్లీట్లీ ఫన్నీ అండి. మొదటి ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూనే ఉంటారు. సో ఈ మధ్య మనం సక్సెస్ ఫిలిమ్స్ చూసుకుంటే అన్నీ ఓన్లీ కామెడీసే ఉంటాయి ఎక్కువగా. ఎందుకంటే మనకున్న కష్టాలను పక్కన పెట్టి వెళ్ళి సినిమా సరదాగా ఒక 3 గంటలు నవ్వుకొని రావాలనుకునేదే ప్రేక్షకుడి మొదటి ఆశ అని నేను అనుకుంటున్నాను, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో. సో అలా ఒక మంచి సినిమా చూసి చక్కగా నవ్వుకోవాలనుకున్న ప్రేక్షకులకి బం భోలేనాథ్ ఈజ్ ఎ కంప్లీట్ ఎంటర్టైనర్ అండి. డెఫినెట్గా త్వరలో థియేటర్లోనే చూడండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ అండ్ యూ విల్ బి 100% నచ్చుతుంది మీకు సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్.